శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 772వ నామము దురాదర్శ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వశము చేసుకునుటకు సాధ్యం కానిది అని అర్థం. వసన్యాది వాగ్దేవతలు అనే నామానికి ఏం చెప్పారు అంటే దురారాధ్యకు కొంతవరకు కొనసాగించే నామంగా వివరించారు. తర్వాత ఈ నామాన్ని మరింతగా విపులంగా వివరించారనమాట. ఏంటి అంటే జగన్మాత దుష్టులకు, చపలమైన ఇంద్రియములు కలవారికి, అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారికి, నాస్తికులకు ఆరాధించడానికి శక్యం కాదు అని చెప్పారు కదా. వీరెవరికి కూడా శ్రీ విద్యను గురువులు ఉపదేశించకూడదు అని చెప్పారు కదా. ఒకవేళ శ్రీ విద్యా ఉపాసన తీసుకున్నప్పటికీ కూడా వారికి ఆ విద్య అస్సలు అలవడదన్నమాట. ఎంతసేపు దుష్ట కార్యాలను చేస్తూ ఇతరులకు శారీరకంగా, మానసికంగా బాధ కలిగించే వారికి జగన్మాతను ఆరాధించడం అస్సలు సాధ్యం కాదు. అలాగే ఇతర ప్రయోజనం కోసం వేద విరుద్ధమైన యాంత్రిక, తాంత్రిక పూజలు నిర్వహించే వారికి కూడా అమ్మవారు అందదన్నమాట. ఇక ఈ నామమైన దురాదర్శ అనే నామంను మరింతగా విపులీకరిస్తూ వాగ్దేవతలు జగన్మాత తిరస్కరించుటకు కానీ, వశపరుచుకుంటకు కానీ వీలు కాదని ఈ నామంలో వివరించారు. ఎవరినైనా వశం చేసుకోవాలంటే బలమో, ధనమో, శక్తి సామర్థ్యంలో ఏదో ఒకటి ఉండాలి కదా. వీటిలో ఆ జగన్మాతను మించిన వారు ఈ సమస్త విషయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎంతోమంది రాక్షసులు ఆ తల్లిని వశం చేసుకోవాలని ప్రయత్నించి విఫలురై ఆ తల్లి చేతుల్లో మరణం పొందారు. మహాపరాక్రమవంతులు, ముల్లోకాలను జయించిన శుంభులు వంటి మహావీరులు ఆ తల్లి పరాక్రమ ధాటికి తట్టుకోలేక మరణం పొందారు. ఆ తల్లిని వశపరుచుకొనుటకు బలం ఎందుకు పనికిరాదు. ఇక ధనబలంతో ఆ తల్లిని లొంగ తీసుకోవచ్చా అంటే నవనిధులు అధిపతి అయిన కుబేరుడే మన ద్వీపంలో ఆ తల్లి వద్ద చేతులు కట్టుకుని నిలబడి తల వంచుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ధన, బలము ఈ రెండు కూడా అమ్మవారి ముందు పనికిరావు. ఈ విధంగా బలము, ధనము, శక్తి సామర్థ్యాలు ఆ తల్లిని వశపరుచుకోలేవు. ఎవరు ఆ తల్లిని ఎదుర్కోవాలని ప్రయత్నించినా వారు ఆ తల్లికి వశమైపోవాలే కానీ ఆ తల్లి వారికి లొంగదు. ఇక జగన్మాతను వశపరుచుకునే అవకాశం లేదా అంటే ఉంది, తప్పనిసరిగా ఉంది. బలము, ధనము, శక్తి సామర్థ్యాలకి ఏమాత్రం లొంగని జగన్మాత భక్తి అనే భాషానికి మాత్రం అవసరాలైపోతుంది. ఈ విషయాన్ని మనం ముందు నామాల నుంచి ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే భక్తితో ఆ తల్లిని దర్శించగలగాలంటే ఎటువంటి భక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకి మహాకవి దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో వివరించారు. శివ అంటే మనం చెప్పుకున్నాం కదా, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. శివ, నాకు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, గురువు, ఆపదలో స్నేహితుడు వేరెవరూ లేరు. అన్నీ నీవే. నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను. నన్ను ఈ సంసార సాగరం నుంచి దాటించి మోక్షానందంలో ఎప్పుడు ముంచేస్తావో కదా. అటువంటి భక్తి అనే పాశానికి ఖచ్చితంగా కట్టుబడిపోయేది ఆ తల్లి. ఈ భక్తి యొక్క పరాకాష్ఠను పోతన గారు భాగవతంలో ప్రహ్లాదుని విషయంలో ఈ విధంగా వివరించారు. మంచినీళ్ళు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు, ఆటలాడుకునేటప్పుడు అయినా సరే, చివరికి నిద్రలో కూడా ఆ నారాయణుడి యొక్క ఆలోచనలే ప్రహ్లాదుడికి. ఈ ఆలోచనతో ప్రహ్లాదుడు ప్రపంచాన్నే మర్చిపోయాడు. అటువంటి భక్తిని మనం పొందగలిగినప్పుడు దురాదర్శ అని కీర్తింపబడిన తల్లి మనల్ని కరుణించకుండా ఎలా ఉంటుంది? దైత్యాదిభిః దర్శయితుం నశక్యత ఇతి దురాదర్శ. దైత్యాదిభిః దర్శయితుం నశక్యత ఇతి దురాదర్శ అంటే దైత్యులచే కానీ ఎవరిచే కానీ తిరస్కరింపబడినది అని అర్థం. కేవలం భక్తి పరులకు, జ్ఞానవర్తుల చేత మాత్రమే దర్శింపబడేది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన దురాదర్శ. ఈ నామం ద్వారా దురాదర్శ అనే నామంతో మనం అమ్మవారిని పూజిస్తున్నట్లయితే ఈ నామంలో మనం చెప్పుకున్న విధంగా భక్తికి మాత్రమే అమ్మవారు వశమవుతూ ఉంటుంది. కాబట్టి
మనసా వాచా కర్మణ సర్వస్వ శరణాగతి కోరుకుని ప్రహ్లాదుల్లాగా తినేటప్పుడు, తాగేటప్పుడు, చివరికి నిద్రపోయేటప్పుడు కూడా ఆ నామస్మరణ, భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. అమ్మవారు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అక్కడ ఏ దేవుడు అన్నది కాదు ముఖ్యము, అందరూ అమ్మవారే. కాబట్టి ఆ భగవన్నామస్మరణ, మంచి ఆలోచనలు, ఇతరుని బాధ పెట్టాలి అనే ఆలోచనలు లేకుండా ఉంటే కొంతవరకు అమ్మవారు మన మనసుల్లో అమ్మవారు నిలుస్తుంది. ఆ తర్వాత మంచి మాటలు, మంచి ఆలోచనలతో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే తప్పనిసరిగా అమ్మవారిని మనం వశం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.